ఇప్పుడు మీరు చూడబోయే కథనం చూశాక అసలు సమాజం ఎటుపోతోంది, కన్న ప్రేమ కనుమరుగైపోతోందా అని ప్రశ్నించొచ్చు. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాలయముడిగా మారిందా అంటే అవును అన్న సమాధానమే వినపడుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. అప్పుడే పుట్టిన శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు ఒక స్థానిక గ్రౌండ్లో వదిలి వెళ్ళిపోయారు. రక్షణ లేని ఆ పసికందుపై వీధి కుక్కలు దాడి చేసి ముఖాన్ని పీక్కు తినడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న మృత శిశువుని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కైతే తరలించారు. అసలు ఆ పసికందును తెచ్చి పెట్టింది ఎవరు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రౌండ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నంతా పరిశీలిస్తున్నారు. ఇంతటి అమానుషానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని స్థానికులందరూ డిమాండ్ చేస్తున్నారు. సో మాకు ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ గ్రౌండ్ ఉంది అనమాట. సో అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పసికందును పడేయడం జరిగింది. సో మూగజీవులు కుక్కలు పసికందును ఈడ్చుకొని వేరే గల్లీకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందులు చెత్త చెదారం తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇలాంటివి ఇంకా ముందు ముందు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జరగకుండా గవర్నమెంట్ గానీ పోలీస్ సర్వీసులు గానీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కాలనీ పక్క పొంటి బస్ స్టాండ్ గ్రౌండ్ ఉన్నది. ఆ గ్రౌండ్ కు ఏది అయినా ఎవరైనా ఇట్లనే అబార్షన్స్ చేసుకున్న వాళ్ళు పసికందులను తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వేయడం జరుగుతుంది. ఆ కుక్కలు తీసుకొచ్చి మా ఇంట్లో ముందట వేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ రోజు ఉదయం ఇట్లనే ఒక పాపను చనిపోయిన పాపను తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వేసిపోయినారు. కుక్కలు తీసుకొచ్చి మా పక్క వీధి వాళ్ళ ఇంటి ముందట వేయడం జరిగింది. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ గల్లీలో ఈ పక్కకు బస్ స్టాండ్ గ్రౌండ్ ఉండడంలో కూడా గంజాయి పిల్లలు కూడా చాలా మంది వచ్చి గంజాయి తాగుతున్నారు. తర్వాత వ్యభిచారం చేసే వాళ్ళు కూడా అక్కడ ఉంటున్నారు. చాలా మంది ఎంజాయ్ కోసం కూడా బీర్లు బ్రాండీలు తెచ్చుకొని యూత్ అంతా వచ్చి అక్కడ కూర్చొని తాగడం జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మేము ఇట్లా సాయంత్రం వేళలో అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది